నిర్వహించారు. ఏడాది పాలన విజయాల ప్రచార కార్యక్రమంపై చంద్రబాబు శ్రేణులకు దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి. పూర్తిగా పనితీరు బాగోలేని వారికి గుడ్ బై చెప్పేస్తానంటూ కూడా చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా చెప్పారు. గతంలో లాగా ఏదో చూసి చూడనట్టో లేదంటే సర్దుకుంటారు లేదంటే తప్పు తెలుసుకొని ముందుకెళ్తారనే విధంగా ఉండదు. ఖచ్చితంగా కూడా గుడ్ బై చెప్పేస్తాను, వాళ్ళకి ఇక మళ్ళీ టికెట్ ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటివి ఏవి కుదరదు, ఏం చెప్పినా కానీ వినను అనే విధంగా కూడా సీరియస్గా చెప్పారు. ఎందుకంటే 2019లో చూసాం, అంటే ఎంతో కష్టపడి రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తున్నటువంటి ఆ 5 సంవత్సరాలు 14 నుంచి 19 వరకు కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అరాచకాలు, ఆయన చేసినటువంటి కామెంట్లు కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆయన ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి అంశాలు ఏది, ఇవన్నీ మమ్మల్ని చంపబోతున్నారు, మా చిన్నాయన్ని చంపారు, తర్వాత మమ్మల్ని ఈ విధంగా చేస్తూ ఉన్నారు, బయటకు రానివ్వట్లేదు, నేను తండ్రి లేని పిల్లోన్ని, ఇట్లాంటి మాటలన్నీ కూడా జనాల్లోకి బాగా వెళ్ళాయి. దాన్ని కౌంటర్ ఇచ్చే పరిస్థితి ఎవరు కూడా అప్పటి అధికార పార్టీ, అప్పుడు టీడీపీ పార్టీ నుంచి కూడా చేయనటువంటి పరిస్థితి. తద్వారా రాష్ట్రం 2019 నుంచి 24 వరకు ఎంతటి పెద్ద మూల్యాన్ని చెల్లించుకుందో మనం చూసాం. పూర్తిగా ఆర్థిక అస్తవ్యస్తత, పూర్తిగా ఎక్కడ కూడా పరిశ్రమలు రాకపోవడం, రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్ళిపోవడం, ఏది పడితే అది కబ్జాలు చేయడం, ఏది పడితే దాంట్లో కొల్లగొట్టేయడం, మద్యం కావచ్చు, మైన్ కావచ్చు, వైన్ కావచ్చు, ఏదైనా కానీ అటవీ సంపద కావచ్చు, ఇవన్నీ కూడా మనం చూసాం. ఈ విధంగా రాష్ట్రం 5 సంవత్సరాలు ఒక దాదాపుగా 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే విధంగా వైసీపీ పాలన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా జరిగినటువంటి పరిస్థితి. అంటే వీళ్ళు ఏదైతే ఒకవేళ గట్టిగా కౌంటర్లు ఇచ్చి ఉంటే, ఏదైతే 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి కామెంట్స్కి సంబంధించి, సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి గురించి ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళగలిగి ఉంటే ఈ విధంగా అయ్యేది కాదు అని కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విషయం చెప్పారు. మీరు గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేదు, అప్పుడు మనం గట్టిగా దాన్ని వారించే ప్రయత్నం చేయలేదు, తద్వారా రాష్ట్రం ఈ విధంగా నష్టపోయింది అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఖచ్చితంగా ఇప్పుడైతే ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అకృత్యాలు కావచ్చు, ఆయన మాట్లాడుతున్న మాటలు, లేదంటే రాష్ట్రానికి దాదాపుగా ఇప్పటివరకు 9 లక్షల పైన పెట్టుబడులు కూడా వచ్చినటువంటి పరిస్థితి, 9 లక్షల కోట్ల పైన. సో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సంక్షేమం ఏ విధంగా చేస్తున్నామో అవన్నీ కూడా తీసుకెళ్ళాలి. లేదు అని అంటే రాష్ట్రం మాత్రం చాలా ఇబ్బందులకు గురవుతుంది, మళ్ళీ మీకు సీట్లు ఇచ్చే ప్రసక్తే ఉండదు, టికెట్ ఇచ్చే ప్రసక్తే ఉండదు అంటూ కూడా మాట్లాడారు. పూర్తిగా నాయకులు ఎలా ఉండకూడదో వివరిస్తూ కూడా చాలా క్లియర్గా జగన్ సత్తెనపల్లి పర్యటనను చాలా క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేశారు. పూర్తిగా తప్పులు చేసిన వారు ప్రత్యర్థి పార్టీలో ఉంటే అరెస్ట్ చేయకూడదా అంటూ కూడా చాలా క్లియర్గా మాట్లాడారు. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా తప్పులు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు, ఈ విధంగా కుంభకోణాలు, ఈ విధంగా దోపిడీలు చేసినవన్నీ కూడా బయటకు ఆధారాలతో పాటు తీసి ప్రజల ముందు పెట్టి చట్ట ప్రకారం శిక్షిస్తామంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డితో సహా అందరూ కూడా మమ్మల్ని శిక్షించొద్దు, మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, లేదంటే మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, పూర్తి ఆధారాలతో పాటు చేస్తూ ఉన్నారు కదా. సో దాన్ని కూడా ప్రతి ఒక్కటి ప్రజలకు చూపిస్తూ, వివరిస్తూ, ప్రతి ఒక్కటి ఏం జరిగిందో చెప్తూనే అరెస్టులు జరుగుతున్నటువంటి పరిస్థితులు. సో అది కూడా ఇంకా మమ్మల్ని అరెస్ట్ చేయొద్దు, అరెస్ట్ ఎట్లా చేస్తారని కూడా వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారని నిన్న సీరియస్ కావడం జరిగింది. ఇక చంద్రబాబు సత్తెనపల్లి హిట్ అండ్ రన్ వ్యవహారంలో ఏం జరిగిందో చూశారు. సో ఎవరికైనా ప్రమాదం జరిగితే వారిని కాపాడి ఆసుపత్రికి పంపుతామంటూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మానవత్వం లేకుండా ఇప్పటికీ కూడా దాని గురించి మాట్లాడలేదు. సో ఆ అంశాన్ని కూడా నిన్న ప్రస్తావించినటువంటి పరిస్థితి. కానీ తన కారు కిందే కార్యకర్త పడిపోతే పక్కకు పడేసే విధంగా వెళ్ళిపోయారు అంటూ కూడా చాలా క్లియర్గా నిన్న చంద్రబాబు నాయుడు గారు వివరించారు. పరామర్శల పేరుతో గంజాయి బ్యాచ్ని కావచ్చు, రౌడీ బ్యాచ్ల వద్దకు జగన్మోహన్ రెడ్డి వెళ్తా ఉన్నారంటూ కూడా అది ఏ విధమైనటువంటి ఈ రాజకీయ ముసుగులో ఉన్నటువంటి నేరస్తుల్ని ఏరి పారేయాలి అంటూ కూడా చాలా క్లియర్గా నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి. అట్లాగే వివేక హత్యను ఎలా మార్చారో కూడా ప్రజలకు వివరించాలి అంటూ కూడా ఆ తర్వాత నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ 2019లో దాన్ని పర్ఫెక్ట్గా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదు, మాట్లాడే ప్రయత్నం చేయలేదు. నిజంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోతపత్రికలో నారాసుర రక్త చరిత్ర అని రాసేసి ఆ తెల్లారే గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు. అప్పుడే ఎన్నికల సమయం కూడా, సో కోడ్ కూడా అమల్లోకి రావడం, గ్యాగ్ ఆర్డర్ వీళ్ళు తెచ్చుకోవడం, మళ్ళీ దానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితి ఉండకపోయింది. సో ఈ నేపథ్యంలో కూడా ప్రజల్లోకి ఈ నారాసుర రక్త చరిత్ర, వివేకానంద రెడ్డి హత్య, ఇవి బాగా కూడా బయటకు వెళ్ళినటువంటి పరిస్థితి నేపథ్యంలో పార్టీ కూడా ఓటమి పాలైనటువంటి విషయాన్ని కూడా గుర్తు చేశారు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆ హత్య ఎవరు చేశారో కూడా ప్రజలకు చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఇటు కడప పూలంగల్లలో కూడా ఈ అంశాన్ని కావచ్చు, రాష్ట్రంలో ఎక్కడైనా తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చంపారంటే టక్కన చెప్పేస్తా ఉన్నారు. ఇంకా కోర్టులో తీర్పు రాకపోయినా ప్రజా కోర్టులో దీనికి సంబంధించి తీర్పు వచ్చేసిందనే చర్చ కూడా జరుగుతూ ఉంది. పూర్తిగా
ఏదైతే దీనికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. అదేవిధంగా ఎలా 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 ఉండకూడదో పూర్తిగా ఒక రాజకీయ పార్టీ ఎలా ఉండొద్దో, ఒక వ్యక్తి ఎలా ఉండకూడదో, ఒక వ్యక్తి ఏ విధంగా ఈ విధంగా మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారో ఇవన్నీ కూడా చాలా క్లియర్గా కూడా అర్థమైపోతూ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే చాలామంది అనుకుంటున్నా ఉన్నారు, చాలామంది మాట్లాడే విషయం జగన్ను చూసి నేర్చుకోండి అని. అంటే నిజంగా చెప్పాలంటే మంచి కాదు, అక్కడ మంచి ఏమీ కనిపించట్లేదు. జగన్ను చూసి రాజకీయ నాయకుడు ఏ విధంగా ఉండకూడదు, ఒక మంచి మనిషి ఏ విధంగా ఉండకూడదు అనేది జగన్మోహన్ రెడ్డిని చూసి నేర్చుకోండి అని చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మనం చూసాం లండన్లోని యూనివర్సిటీలో కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కావచ్చు, స్టాన్ఫోర్డ్ కావచ్చు, ఇట్లా చాలా పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి. దాంట్లో ఆర్థిక ఉగ్రవాది, ఆర్థిక నేరాలకు పాల్పడి ఏ విధంగా దోపిడీలు ఏ విధంగా చేశారో అనే దానికి సంబంధించినటువంటి థీసిస్లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావనకు వచ్చిందంటే ఆయన గొప్పతనం ఏ విధంగా ఉందో మనం చూడొచ్చు. సో లండన్లో కూడా యూనివర్సిటీల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గురించి చర్చించుకుంటున్నారు. గతంలో వార్తలు దీనికి సంబంధించి చాలా వచ్చాయి. అదేవిధంగా ఒక రాజకీయ పార్టీ నాయకుడు ఏ విధంగా ఉండకూడదు, ఒక వ్యక్తి ఏ విధంగా ఉండకూడదు, అదేవిధంగా ఒక ప్రతిదీ కూడా ఏ విధంగా ఉండకూడదు అనేది చాలా క్లియర్గా మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా నిన్న జరిగినటువంటి ఈ సమీక్ష సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా టీడీపీ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఈ సమావేశానికి దాదాపుగా 56 మంది గైర్హాజరయ్యారు. సో వాళ్ళందరికీ కూడా చాలా సీరియస్గా చెప్పారు, ఇట్లాంటి సంప్రదాయం కుదరదు, ప్రజల్లోకి వెళ్ళాలి, మనం చేస్తున్నటువంటి మంచి చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విష ప్రచారాన్ని కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా కూడా ఇప్పటి నుంచే ప్రజల్లోకి ఉండాలి, ఎప్పుడో ఉండాల్సిన పని ఉంది, 1 year అయింది కదా అని చెప్పేసి కాదు, పూర్తిగా ప్రజల్లోనే ఉండాలి అని చెప్పి చాలా సీరియస్గా చెప్పారు. అట్లాగే దీంట్లో దాదాపుగా ఇప్పుడున్నటువంటి కూటమిలో ఎమ్మెల్యేలు 80 మంది కొత్త వాళ్ళే ఉన్నారు. దాదాపుగా 17 మంది ఈ ఏదైతే కొత్తగా ఈ క్యాబినెట్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ విధంగా యువతకు చాలా ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది కూటమి ప్రభుత్వం. సో దాన్ని నిజంగా సద్వినియోగం చేసుకోవాలి. యువతకు పెద్ద పీట వేస్తున్నటువంటి పరిస్థితులు, ఏదైతే సీనియర్లు కూడా ఇంకా అలకలు ఇట్లాంటివి లేకుండా ఈ కొత్త వాళ్ళకి సహకరించాలి. సో ఏ విధంగా ముందుకెళ్ళాలి ఏంటి అనేది, సో ఇవన్నీ కూడా నిన్న చర్చ జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ ఫైనల్గా ముఖ్యంగా కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రతి అంశాన్ని, ఆయన రాష్ట్రం మీద చిమ్ముతున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. సో ఖచ్చితంగా కూడా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇవన్నీ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఓవరాల్గా ఈ అంశానికి